హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 28th ఎపిసోడ్లో టికెట్ టు ఫినాలేకి వెళ్ళినటువంటి థర్డ్ కంటెస్టెంట్గా నిఖిల్ నిలవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే ఇద్దరు టికెట్స్ ఫైనల్లో కన్ఫర్మ్ చేసుకొని ఉండగా ఇప్పుడు థర్డ్ కంటెస్టెంట్గా నిఖిల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ రోహిణి, అవినాష్ టికెట్ టు ఫినాలేలోకి వెళ్ళిన ఫస్ట్ సెకండ్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. నిన్న జరిగినటువంటి గేమ్ లో 2 గేమ్స్ లో గెలిచి నిఖిల్ టికెట్ టు ఫినాలేకి వెళ్ళినటువంటి థర్డ్ కంటెస్టెంట్ గా నిలవడం జరిగింది. అంటే వీళ్ళు ముగ్గురు టికెట్స్ అయితే ఫైనల్లో కన్ఫర్మ్ గా ముగ్గురు టికెట్స్ అనేవి బ్లాక్ బ్యాండ్ ద్వారా ఆల్రెడీ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఆ ముగ్గురు వచ్చేసి విష్ణుప్రియ, నబీలు అండ్ ప్రేరణ. ఎప్పట్లాగే పృథ్వీరాజు ఆటపరంగా బాగా ఆడుతున్నప్పటికీ పక్కన ఉన్నటువంటి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ సపోర్ట్ లేకపోవడం వల్ల మరోసారి గేమ్ లో ఓడిపోవడం జరిగింది. ఈసారి అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంటే కాకుండా పునర్వామి, రితిక సపోర్ట్ లేకపోవడంతో ఈసారి బిగ్ బాస్ థర్డ్ కంటెస్టెంట్స్ రేస్ నుంచి పృథ్వీరాజు వైదొలగడం జరిగింది. అంటే నిన్న గేమ్ లో పృథ్వీరాజు కూడా గెలవాల్సింది. కానీ నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 28th ఎపిసోడ్ లో ఆట ఆడేవారి కన్నా కూడా జడ్జిలుగా అంటే గెస్టులుగా వచ్చిన వాళ్ళే ఎక్కువ కీలక పాత్ర పోషించారనమాట. జడ్జిలుగా వచ్చినటువంటి పునర్నవి, రితిక ఆల్రెడీ పృథ్వీరాజు ఫస్ట్ గేమ్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చినప్పటికీ వాళ్ళు డిసైడ్ చేయడం వల్ల ఫస్ట్ ప్లేస్ నిఖిల్కి రావడం జరుగుతుంది. ఇంకా సెకండ్ గేమ్ లో అయితే డిసప్పాయింట్ అయినటువంటి పృథ్వీ అసలు గేమ్ ఆడినాటికే ఇంట్రెస్ట్ చూపించడు, ఆటోమేటిక్ తనే ఇసిరేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సపోర్ట్ అనేది అటు సైడే ఉంటుంది. సెకండ్ గేమ్ లో కూడా ఆల్రెడీ పృథ్వీరాజ్కి ఇన్స్ కూడా పక్కన ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కూడా ఇవ్వరన్నమాట. అంటే మిగతా ఉన్నటువంటి గౌతము, నిఖిల్కి వచ్చేసి సపోర్ట్ రాగా అంటే ఇన్స్ ఇస్తూ ఉండగా పృథ్వీరాజ్కి మాత్రం ఎవరు కనీసం ఇంటి కూడా ఇవ్వడానికి ట్రై చేయరు. అందుకని సెకండ్ గేమ్ లో పృథ్వీరాజ్ డిసప్పాయింట్ అయ్యి గేమ్ ఆడకుండా ఇసిరేసి వెళ్ళడం జరుగుతుంది. ఇక ప్రేరణకైతే అన్లక్కీ ఎంటాడింది అనుకోవచ్చు. ఎందులో గౌతమ్ 4th ప్లేస్ లో నిలుస్తాడు. ఇక జడ్జెస్ వచ్చేసి 4th ప్లేస్ లో నిలిచినటువంటి ఒక కంటెస్టెంట్ కి బ్లాక్ బ్యాండ్ ఇస్తారేమో అని అందరు గెట్ చేస్తారు. అంటే యాక్చువల్గా గౌతమ్ కి బ్లాక్ బ్యాండ్ ఇవ్వాల్సింది. గౌతమ్ ఆల్రెడీ ఓట్స్ పరంగా లీడ్ లో ఉన్నప్పటికీ తనకి 3 days లో 2 times టికెట్ టు ఫినాలే రేసులకి వెళ్ళడానికి అవకాశం దొరికింది. కానీ గౌతమ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అంటే టికెట్ టు ఫినాలే రేస్ లో ఆ 2 games లో ఫస్ట్ ప్లేస్ లో నిలవలేకపోయాడు. అంటే ఓట్స్ పరంగా ఎక్కువ ఉన్నప్పటికీ, ఫ్యాన్స్ పరంగా ఎక్కువ ఉన్నప్పటికీ, కానీ ఆట పరంగా అయితే 2 times అవకాశం వచ్చినా కూడా టికెట్ టు ఫినాలే రేస్లకి అడుగు పెట్టలేని కంటెస్టెంట్ గా గౌతమ్ నిలిచాడు. నిన్న 28th ఎపిసోడ్ అయితే ఏకంగా ఫస్ట్ గేమ్ లో లాస్ట్ ప్లేస్ లో నిలిచాడు. నిన్న లాస్ట్ ప్లేస్ లో నుంచి జస్ట్ బ్లాక్ బ్యాండ్ ద్వారా వైదొలిగే పొజిషన్ నుంచి జస్ట్ జడ్జిలు తీసుకున్న నిర్ణయం వల్ల బయటపడ్డాడు. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఇంకా కంటెస్టెంట్ గా నిలవడం జరిగింది. జడ్జెస్ కానీ బ్లాక్ బ్యాండ్ ఇచ్చుంటే నిన్ననే గౌతము టికెట్ ఫినాలే రేస్ నుంచి తప్పుకోవడం జరిగినటువంటి నవంబర్ 28th ఎపిసోడ్ లో ఇద్దరు స్పెషల్ గెస్టులుగా రావడం జరిగింది. థర్డ్ కంటెస్టెంట్ ని టికెట్ టు ఫినాలే రేస్లకి కన్ఫర్మ్ చేయడం కోసం. అందులో భాగంగా పునర్నవి అండ్ రితిక స్పెషల్ గెస్టులుగా రావడం జరిగింది. ఈ బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా ఉంటారనమాట. వీళ్ళిద్దరు వచ్చేసి 2 games కండక్ట్ చేయడం జరిగింది థర్డ్ కంటెస్టెంట్ టికెట్ టు ఫినాలే రేస్ కోసం. ఆ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ గేమ్ వచ్చేసి ఫిజికల్ టాస్క్ అనమాట. ఫిజికల్ టాస్క్ అంటే జారుతూ గెలువు అనే ఒక గేమ్ వచ్చేసి డోంట్ బాల్ డ్రాప్ అనమాట. అంటే బాల్ డ్రాప్ అయ్యే లోపల బిగ్ బాస్ అయి ఉంటుంది కదా, అది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అరేంజ్ చేయాలన్నమాట బాక్సెస్ ని. అది వచ్చేసి సెకండ్ టాస్క్. 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తారో వాళ్ళు టికెట్ టు ఫినాలే రేస్ లో డైరెక్ట్ గా థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. థర్డ్ కంటెస్టెంట్ గా టికెట్ టు ఫినాలే రేస్ లో నిలవడం జరుగుతుందని చెప్పేసి పునర్నవి, రితిక గెస్టులుగా వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో వాళ్ళిద్దరు వచ్చేసి ఇద్దరికి అవకాశం ఇస్తారు. ఈ గేమ్స్ కండక్ట్ చేసే దానిలో భాగంగా రితిక వచ్చేసి నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటుంది, పునర్నవి వచ్చేసి గౌతమ్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ ఇద్దరు వచ్చేసి
గౌతమ్ వచ్చేసి డైరెక్ట్ గా ప్రేరణ పేరే చెప్తాడు, ఇంకా ఏరే వాళ్ళ పేరు అయితే ఏది చెప్పడు. నిఖిల్ వచ్చేసి నేను పృథ్వీకి కానీ టేస్టీ తేజకి కానీ వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను, ఫైనల్ గా అయితే ఒకరినే చూజ్ చేసుకోవాలి కాబట్టి పృథ్వీని చూజ్ చేసుకుంటున్నానని చెప్పేసి నిఖిల్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ లో భాగంగా జారుతూ గెలువు ఉంటుంది కదా, దాంట్లో అయితే ఫస్ట్ వచ్చేసి వాటర్ టబ్ ఉంటుంది. వాటర్ టబ్ లో కాలు పెట్టేసి నిటారుగా ఒక టేబుల్ ఉంటుంది, దాని మీద వచ్చేసి డిస్క్స్ ఉంటాయన్నమాట. తాడు సహాయంతో నిటారుగా ఉన్నటువంటి టేబుల్ ని తాడు సహాయంతో పైకి వెళ్ళి ఆ డిస్కులను తీసుకొచ్చి అదే తాడుతో జారుతూ కిందకు వచ్చేసి ఆ తర్వాత వాళ్ళకి చెందినటువంటి బాస్కెట్లో ఆ డిస్కుల్ని వేయాలన్నమాట. ఎవరైతే వాళ్ళకి చెందినటువంటి డిస్కులను బాస్కెట్ లో ఎక్కువ వేస్తారో వాళ్ళని ఫస్ట్ ప్లేస్ లో రావడం జరుగుతుంది. తక్కువ డిస్క్ లో ఎవరైతే బాస్కెట్ లో వేస్తారో వాళ్ళకి లాస్ట్ ప్లేస్ రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ కి అత్యధికంగా ఫస్ట్ గేమ్ లో జారుతూ గెలువు అనే గేమ్ లో పృథ్వీరాజ్ కి 10 డిస్కులు బాస్కెట్ లో వేయగా నిఖిల్ 9 డిస్కులను బాస్కెట్ లో వేయడం జరుగుతుంది. ప్రేరణ గౌతము 5 డిస్కులు బాస్కెట్ లో వేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిలో వచ్చేసి ఎవరినో లాస్ట్ ప్లేస్ లో డిసైడ్ చేయమంటే గౌతమ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రేరణ గౌతమ్ కన్నా కొంచెం బెటర్ గా ఆడి ఉంటుంది ఈ గేమ్ లో. తర్వాత వచ్చేసి పృథ్వీరాజుకి 10 పాయింట్స్ వచ్చాయి. ఫస్ట్ గేమ్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలవాలి, కానీ అక్కడే ట్విస్ట్ ఉంటుంది, గెలవాలి. కానీ పృథ్వీ ఒక డిస్క్ తీసుకొచ్చే క్రమంలో పృథ్వీ వాటర్ టబ్ లో కాలు పెట్టకుండా డైరెక్ట్ గా టేబుల్ ఎక్కాడని చెప్పేసి జడ్జెస్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. రితిక అండ్ పునర్నవి ఫస్ట్ ప్లేస్ ఎవరిదని కన్సిడర్ చేయమనగా యాక్చువల్ గా అయితే పృథ్వీరాజ్ పేరు చెప్పాలి, కానీ పృథ్వీరాజ్ కొన్ని గేమ్ రూల్స్ పాటించలేదని చెప్పేసి ఒక డిస్క్ ని తీసేయడం జరుగుతుంది. అప్పుడు నిఖిల్ పృథ్వీరాజ్ 9 డిస్క్లు వస్తాయి. అప్పుడు కూడా ఇద్దరికి ఈక్వల్ గా ఉన్నప్పటికి కూడా నిఖిల్ సైడే వాళ్ళు మొగ్గు చూపేసి నిఖిలే ఈ గేమ్ లో విన్ అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పృథ్వీరాజ్ వచ్చేసి ఆల్రెడీ నేను ఒకటి టబ్బులో కాలు పెట్టకుండా వెళ్ళానని తీసేశారు కదా, ఇప్పుడు 9-9 అయ్యాయి కదా, అప్పుడు ఫస్ట్ ప్లేస్ డిసైడ్ చేయాలి కదా, డైరెక్ట్ గా ఎలా ఇస్తారు ఫస్ట్ ప్లేస్, నాకెందుకు ఇవ్వలేదని గెస్టులుగా వచ్చినటువంటి వితిక అండ్ పునర్నవిని అడగడం జరుగుతుంది. కానీ వాళ్ళు మాత్రం గేమ్ లో రూల్ ప్రకారం ఆడిన నిఖిల్ కాబట్టి మేము నిఖిల్ నే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ప్లేస్ లో, సెకండ్ ప్లేస్ లో వచ్చేసి పృథ్వీరాజుని సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి పృథ్వీరాజుకి చెప్పడం జరుగుతుంది. నిఖిల్ కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది, సెకండ్ ప్లేస్ వచ్చేసి పృథ్వీరాజ్కి ఇవ్వడం జరుగుతుంది, ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసి ప్రేరణకి ఇవ్వడం జరుగుతుంది, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి గౌతమ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ ఒకరిని కంపల్సరీగా బ్యాండ్ ద్వారా నుంచి తప్పించాలని అడుగుతాడు వితిక అండ్ పునర్నవిని. అప్పుడు వచ్చేసి ఇద్దరు టికెట్ ఫినాలియా రేస్ నుంచి ఫోర్త్ ప్లేస్ లో ఉన్నటువంటి గౌతమ్ ని తప్పించాలి. నిలిచినటువంటి ప్రేరణకి టికెట్ ఫినాలియా రేస్ లో బ్యాండ్ ఇచ్చి తప్పించడం జరుగుతుంది. అంటే ఇక మీదట ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికి కూడా ఎలిమినేట్ అయినట్టు లెక్క, ఇక మీదట ఏ గేమ్స్ లో కూడా పాల్గొనలేదు. టికెట్ ఫినాలియా రేస్ లో 3 టికెట్లు కన్ఫర్మ్ చేసుకోగా ముగ్గురిని అయితే బ్లాక్ బ్యాండ్ ద్వారా తప్పించడం జరిగింది. టికెట్ ఫినాలియా రేస్ లోకి వెళ్ళినటువంటి కంటెస్టెంట్స్ వచ్చేసి ఫస్ట్ రోహిణి వెళ్ళింది, సెకండ్ అవినాష్ వెళ్ళాడు. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ లో టికెట్ ఫినాలియా రేస్ లోకి థర్డ్ ప్లేస్ లో నిఖిల్ వెళ్ళడం జరిగింది. టికెట్ ఫినాలియా రేస్ నుంచి బ్లాక్ బ్యాండ్ ద్వారా తప్పుకున్న వాళ్ళు వచ్చేసి విష్ణుప్రియ అని గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు బ్లాక్ బ్యాండ్ ఇచ్చి తప్పించడం జరిగింది. సెకండ్ వచ్చేసి మొన్న జరిగినటువంటి ఎపిసోడ్ లో నబీల్ ని గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు తప్పించడం జరిగింది. నింతిక అండ్ పునర్నవి థర్డ్ గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు ప్రేరణని టికెట్ ఫినాలియా రేస్ నుంచి బ్లాక్ బ్యాండ్ ఇచ్చి తప్పించడం జరిగింది. బిగ్ బాస్ వచ్చేసి సెకండ్ గేమ్ మాత్రం 3 నెంబర్స్ మాత్రమే కండక్ట్ చేయాలి, 3 కంటెస్టెంట్స్ మాత్రమే సెకండ్ గేమ్ లో పాల్గొనాలని చెప్తాడు. ఆల్రెడీ ప్రేరణకు బ్లాక్ బ్యాండ్ ద్వారా పక్కగా తప్పించుంటారు కాబట్టి గెస్టెస్ 3 నెంబర్స్ పాల్గొనడం జరుగుతుంది. ఆ 3 నెంబర్స్ వచ్చేసి నిఖిల్, పృథ్వీ అండ్ గౌతమ్ అనమాట. వీళ్ళు ముగ్గురు సెకండ్ గేమ్ లో పాల్గొనడం జరుగుతుంది. ఈ గేమ్ లో కూడా నిఖిల్ ఫస్ట్ ప్లేస్ సాధిస్తాడు. గేమ్ లో ఫస్ట్ ప్లేస్ లో జడ్జెస్ కన్సిడర్ చేశారు కాబట్టి కొంచెం తనకు అడ్వాంటేజ్ ఉంటుంది. పెద్ద టేబుల్ ఉంటుంది అనమాట, ఆ టేబుల్లో నుంచి బాల్ ఇసిరేసి ఆ బాల్ కింద పడే లోపల వచ్చేసి బాక్సెస్ ఉంటాయి, డిఫరెంట్ బాక్సెస్.
ఆ బాక్సెస్ ని అరేంజ్ చేయాలన్నమాట ఆ బాల్ కింద పడే లోపల. అప్పుడు వచ్చేసి తనకు అడ్వాంటేజ్ ఏంటంటే నిఖిల్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు కాబట్టి కొంచెం పెద్ద టేబుల్ ఉంటుంది. సెకండ్ ప్లేస్ లో నిలిచినట్టు పృథ్వీకి ఇంకొంచెం చిన్న టేబుల్ ఉంటుంది. తర్వాత థర్డ్ ప్లేస్ లో నిలిచినటువంటి గౌతమ్కి అయితే చిన్న టేబులే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బాల్ ని పైకి వేసి బిగ్ బాస్ అయిన అరేంజ్ చేసే దాంట్లో కూడా నిఖిలే ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తాడు. ఎందుకంటే నిఖిల్ కి ఆల్రెడీ టీమ్మేట్స్ చెప్తూ ఉంటారు ఇలా అరేంజ్ ఎలా ఆ బాక్స్ తీసుకో ఈ బాక్స్ తీసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఫైనల్ గా అయితే నిఖిల్ బిగ్ బాస్ అయిని కరెక్ట్ గా ఫస్ట్ ప్లేస్ లో అరేంజ్ చేస్తాడు. సెకండ్ వచ్చేసి గౌతమ్ అరేంజ్ చేస్తాడు. అంటే సెకండ్ పృథ్వీరాజే చేసేవాడు కానీ తను డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే పృథ్వీకి ఏ కంటెస్టెంట్ కూడా సపోర్ట్ చేయడు. ఎవరు కూడా ఇలా అరేంజ్ చేయి అలా అరేంజ్ చేయి ఆ బాక్స్ తీసుకెళ్ళు ఈ బాక్స్ తీసుకెళ్ళు అని చెప్పేసి పృథ్వీకి ఎవరు సపోర్ట్ చేయరు. అందుకు తను డిసప్పాయింట్ అవుతాడు. నేను ఈ గేమ్ ఆడనని చెప్పేసి పక్కకి వెళ్ళడం జరుగుతుంది. లేకుండా ఉంటే ఆ గేమ్ లో కూడా సెకండ్ ప్లేస్ లో పృథ్వీ గెలిచేవాడు. ఫైనల్ గా అయితే సెకండ్ బిగ్ బాస్ అయిన అరేంజ్ చేసే దాంట్లో గౌతమ్ నిలుస్తాడు. ఆల్రెడీ పృథ్వీరాజ్ పక్కకి వెళ్ళిపోయి కొంత టైం తర్వాత వస్తాడు కాబట్టి మళ్ళీ గేమ్ అన్నాడికి తను థర్డ్ ప్లేస్ లో నిలవడం జరుగుతుంది. మొత్తం టికెట్ టు ఫినాలే రేస్ లోకి ఫైనల్ కి వెళ్ళినటువంటి థర్డ్ కంటెస్టెంట్ గా నిఖిల్ నిలవడం జరిగింది. ఇప్పటికీ 3 టికెట్స్ ఆల్రెడీ ఫైనల్ కి వెళ్ళిన వాళ్ళు ఖరారయ్యాయి. అవినాష్ నిఖిల్ టికెట్స్ కన్ఫామ్ కాగా 3 టికెట్స్ వచ్చేసి ఆల్రెడీ బ్లాక్ బ్యాండ్ ద్వారా దరిదాపుల టికెట్ ఫినాలే రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఆ 3 వచ్చేసి విష్ణుప్రియ, నబీలు అండ్ ప్రేరణ. ఇక ఉన్నటువంటి 3 కంటెస్టెంట్స్ లో ఇక టికెట్ ఫినాలే రేస్ లోకి ఎవరు వెళ్తారో ఇక మీద జరిగేటువంటి ఎపిసోడ్ లో మనం చూడడం జరుగుతుంది. అటువంటి 3 కంటెస్టెంట్స్ వచ్చేసి టేస్టీ తేజ, గౌతము అండ్ పృథ్వీరాజు. వీళ్ళు 3లో వచ్చేసి మిగిలిన 2 రేస్ లో మొత్తం టాప్ 5 కంటెస్టెంట్స్ ఉంటారు. ఆ టాప్ 5 కంటెస్టెంట్స్ లో వీళ్ళు 3 వచ్చేసి 2 ప్లేసెస్ కోసం పోటీ పడుతున్నారు. వాళ్ళ 3 వచ్చేసి గౌతమ్, పృథ్వీరాజు అండ్ టేస్టీ తేజ. వీళ్ళ 3లో 2 మాత్రం ఫైనల్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి ఎపిసోడ్ లో నవంబర్ 28 ఎపిసోడ్ లో ఆట ఆడిన వాళ్ళకంటే కూడా జడ్జిలుగా వచ్చినటువంటి పునర్నవి, రుతికాని కీలక పాత్ర పోషించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.